నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మోకాలు అరుగుదల అనేది చివరి దశలో ఉంది, అంటే ఫోర్త్ స్టేజ్లో ఉంది అని ఎలా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు? చేసిన తర్వాత దానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, ఆర్థోపెడిషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. మోకాలు అరుగుదల కంప్లీట్గా మోకాలు అరిగిపోయింది, ఇంకా మళ్ళీ దాని మీద ఇంకా ఎలాంటిది చేయలేము అనేటప్పుడు దాన్ని ఎలా గుర్తించాలి? దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? మా దగ్గరికి ఓపీడీకి అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చిన పేషెంట్స్ యాక్చువల్గా మోకాలు నొప్పి ఉండంగాని చెప్పగానే సో మోకాలు ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. మోకాలు ఎగ్జామిన్ చేసేటంటే యూజువల్గా ఈ మోకాలు మీద చేయి పెట్టి వాళ్ళకి మూమెంట్ చేయడం జరుగుతుంది. అంటే మోకాల్ని ముందుకి వెనక్కి మూమెంట్ చేయడం జరుగుతుంది. ఈ మూమెంట్ చేసినప్పుడు క్రెపిటస్ అనే సౌండ్ వినపడుతుంది. క్రెపిటస్ అని మేము వింటాం. అంటే మామూలుగా అంటే క్రాకింగ్ సౌండ్ కానీ లేదా ఈ అరుగుదల అయినప్పుడు రెండు ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ని రాపిడి జరిగినప్పుడు వచ్చే సౌండ్, ఇది మేము గమనిస్తాం. మోకాలు చెప్పు మీద చేయి పెట్టగానే మామూలుగా స్మూత్గా వెళ్తున్న మోకాలు జాయింట్ ఇక్కడ స్మూత్గా వెళ్ళకుండా సౌండ్ వస్తుంది, క్రాకింగ్ సౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ క్రాకింగ్ సౌండ్ స్టార్ట్ అయిందో ఇది ఏ కంపార్ట్మెంట్లో ఉందని తెలుసుకోవటానికి కూడా డాక్టర్ గారు వివిధ రకాలుగా ఎగ్జామిన్, అంటే చెయ్యి ముందుకి వెనక్కి దానిపైన కింద అలా పెట్టి చూసి ఎక్కడ సౌండ్ ఎక్కడ ఎక్కువ అవుతుంది అనేది, ఎక్కడ మన చేతి భాగంలో ఎక్కడ ఎక్కువ ఫీల్ అవుతుందో అనేది డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి చూస్తారు. సో దీన్ని చూసిన తర్వాత ఈ మోకాలు అరుగుదల ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఉందని చూసిన తర్వాత దీన్ని ఫర్దర్గా నాలెడ్జబుల్ అంటే ఫర్దర్ నాలెడ్జ్ దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి తెలుసుకోవడానికి ఎక్స్రే తీయడం జరుగుతుంది. సో ఎక్స్రేలో ఏమవుతుందంటే మనకి స్పేస్ ఎంత తక్కువ ఉందనే తెలుస్తుంది. అంటే యూజువల్గా 90% ఆఫ్ ఇండివిజువల్స్లో, అంటే ఇండియా మొత్తం మీద ఎక్కువ మంది 90% ఆఫ్ ఇండివిజువల్స్లో మోకాలు మీడియల్ సైడ్ అంటే తొడ లోపలి భాగం అరుగుదల ఎక్కువగా ఉంటుంది. తొడ లోపలి భాగం మోకాలు చూసుకుంటే ఈ రెండు వైపులు ఉంటుంది. ఒకటి తొడ అవతలి భాగం, తొడ లోపల భాగం. సో లోపల భాగం ఉన్న దాని మీద ఎక్కువ అరుగుదల ఉంటుంది. ఓకే, దానికి కారణం ఏంటి? అసలు మోకాలు లోపల భాగానికే ఎక్కువ అరగటానికి గల కారణం ఏంటంటే దీన్ని బయోమెకానిక్స్ అంటాం. అంటే మన వెయిట్, మన బరువుని తీసుకునే యాంగిల్ని తీసుకుంటే స్పైన్ దగ్గర నుంచి హిప్ దగ్గర నుంచి నీ దగ్గర నుంచి మళ్ళీ యాంకిల్ దాకా వచ్చే యాంగిల్ తీసుకుంటే ఆ లైన్ ఒకటి అది డ్రా చేస్తే అది మీడియల్ సైడ్ పడుతుంది. ఆ మీడియల్ సైడ్ అంటే తొడ లోపల భాగానికి పడుతుంది. అంటే వెయిట్ బేరింగ్ యాక్సెస్ అనేది ఎక్కువగా తొడ లోపల భాగం పడుతుంది. సో అలాగా ఎక్కువ మంది తొడ లోపల భాగంలో నొప్పి అనేది ఫస్ట్ ఎక్కువ చూస్తాం. చాలా తక్కువ మంది, అంటే 90% ఉంటే నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది 10% ఎందుకు అవతలు ఉంటారంటే వాళ్ళకి పుట్టుకల్లో కానీ లేదా హైట్ పెరిగిన వాళ్ళు, హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కానీ వాల్గస్ అంటే రెండు పక్కల ఈక్వల్గా అరగటం కానీ లేదా కొంచెం వాల్గస్లో ఉండటం, అంటే మోకాల్ని వారస్ అంటాం, వాల్గస్ అంటాం. ఈ వాల్గస్లో ఉండటం వల్ల ఈ బయోమెకానికల్ యాంగిల్ అనేది కొంచెం లేటరల్గా అంటే పక్కకు జరగటం జరుగుతుంది. తొడలు లోపల భాగం నుంచి అవతల భాగానికి యాంగిల్ అనేది జరుగుతుంది. అంటే మనం ఇంతకుముందు తీసిన డ్రాయింగ్ లైన్ ఏదైతే ఉందో అది అవతల భాగానికి జరుగుతుంది. అప్పుడు ఎక్కువగా అవతల భాగం మీద ఎక్కువ వెయిట్ పడి అక్కడ అరగటం జరుగుతుంటుంది. సో 90% పీపుల్లో తొడ ఎముక లోక భాగం అరిగింది అనేది మనం ఎక్స్రే చూడంగానే అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ జాయింట్కి మధ్యలో స్పేస్ అనేది ఉంటుంది రెండిటికి. సో ఈక్వల్ స్పేస్ అనేది ఉండాలి యాక్చువల్గా. ఆ ఈక్వల్ స్పేస్ అనేది లేదు అని అంటే మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా మెనిస్కస్ అనేది ఉంటుంది, మోకాల మధ్యలో మెనిస్కస్ అనేది ఉంటుంది. ఈ మెనిస్కస్ అనేది థిన్నింగ్ అవటం, అంటే ఒక ఏజ్ తర్వాత ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్న ఈ మెనిస్కస్ అనేది యూజువల్గా ఈక్వల్ స్పేస్ని కాస్ట్ చేస్తూ ఉంటుంది. ఈక్వల్ స్పేస్ ఉండాలి. మన ఎక్స్రే చూసినప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా చూసినప్పుడు ఈక్వల్ స్పేస్ ఉండాలి. ఈ ఈక్వల్ స్పేస్ రాకుండా ఒక సైడ్ ఇలా ఉండి ఒక సైడ్ ఇలా ఉంది అని అంటే సో దాని అర్థం ఏంటంటే ఒక సైడ్ కంప్లీట్గా థిన్ అయిపోయింది, అంటే మెనిస్కస్ అనేది కంప్లీట్గా థిన్ అయిపోయింది. ఈ థిన్ అయిపోవటం వల్ల ఇప్పుడు మెనిస్కస్ ఒకవేళ కంప్లీట్గా అరిగిపోతే దాని రీప్లేస్మెంట్ ఉంటుందా డాక్టర్? దీనికి కూడా యాక్చువల్గా ఇప్పుడు అంటే ఇంకా దాని ట్రయల్స్లో ఉన్నాయి. కెడావెరిక్ అంటే చనిపోయిన వాళ్ళలో కానీ వీళ్ళలో కానీ వాళ్ళ దగ్గర నుంచి మెనిస్కస్ని తీసి రీకన్స్ట్రక్ట్ చేయడం. రీసెంట్గా ఇప్పుడు ఏషియన్ కంట్రీస్లో ఆర్ ఇండియా వరల్డ్ వైడ్గా కూడా బిగ్గెస్ట్ కెడావెరిక్ ల్యాబ్ అనేది థాయిలాండ్లో ఉంది. సో థాయిలాండ్లో ఏంటంటే చాలా పెద్ద
అంటే 200-300 మంది కెడావర్ అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళు ఇవి తీసి సేకరించి దీన్ని ఇంకొకరికి అమర్చడం అనేది చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళ నుంచి తీసి చేయడం. యూజువల్గా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం ఉండదు. సో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని రీప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి మన ఈ ప్లేస్మెంట్లో చేయడం జరుగుతుంది. సో దీన్ని మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు ఎంతకాలం దాని ఉంది, దాని ఎంతకాలం బతుకుతుంది, లోపల ఎంతకాలం అది తీసుకుంటుందా లేదా అనే ట్రయల్స్ ఇంకా ఉన్నాయి. అయితే మనలోని ప్రతి కణం కూడాను వృద్ధి చెంది ఆ పార్ట్ని అనేది మనకి ఇది చేసే టెక్నాలజీ ఉంది కదా, మరి దీనికి సంబంధించి ఎందుకు అలా లేదు? సో యూజువల్గా ఏంటంటే ఇంతకు ముందు అంటే వృద్ధి చేసి టెక్నాలజీ అంటే దాన్ని సెల్స్ని గ్రో చేసే టెక్నాలజీ యూజువల్గా ఇంకా కూడా దాని ట్రయల్స్లోనే ఉన్నాయి. అంటే సెల్స్ని గ్రో చేసి ఇచ్చే దాంట్లో చెవి భాగం పోయింది అనుకోండి, చెవి భాగాన్ని వేరే దాని మీద అంటే ఒక ఎలుక మీదనో ఇంకొక దాని మీదో ఇదే యొక్క కణాలను ఇంజెక్ట్ చేసి చెవుని తయారు చేయడం జరుగుతుంది. ఇంకా కూడా దాని ట్రయల్స్లోనే ఉన్నాయి. అంటే వాడుకలోకి అంటే అమెరికాలోనో లేదంటే ఇంకొక దాంట్లోనో ఇంకా హ్యూమన్ వాడుకలోకి ఇంకా రాలేదు. సో ఇంకా ఎవరి మీదన్నా చేయాలి అని అంటే ట్రయల్స్ చేస్తున్నారే కానీ కణాలు వృద్ధి చేయించడానికి చేసేది మన భాగంలో చేసేది చాలా తక్కువగానే ఉంది. రెండోది అరుగుదల వచ్చే దాని మీద అంటే మెనిస్కస్ అనేది పునరుత్పత్తి చెందే ఇది కాదు. యాక్చువల్గా మెనిస్కస్ అనేది ఒకసారి పోయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ అయ్యి రీజనరేట్ అయ్యి చేసే ఇది కాదు. ఎందుకంటే దానికి రక్త సరఫరా అనేది చాలా తక్కువ ఉంటుంది. సో 3 భాగాలుగా డివైడ్ చేస్తే మెనిస్కస్ని దాంట్లో లోపల భాగంలో కానీ మిడిల్ భాగంలో కానీ తక్కువ మోతాదులో బ్లడ్ సప్లై ఉంటుంది. లాస్ట్ ఎడ్జ్లో మాత్రమే ఎక్కువ ఉంటుంది దానికి మెనిస్కస్. సో దీనివల్ల ఎప్పుడైనా దీని డిటాచ్మెంట్ అయినప్పుడు కానీ బాగా అరిగినప్పుడు కానీ దాని రికవరీ స్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దానికోసం అది థిన్నింగ్ అయిపోయిన తర్వాత దాని రీప్లేస్మెంట్ మెనిస్కస్ రీప్లేస్మెంట్ అనేది ఇంకా ట్రయల్స్లోనే ఉంది. అది మేబీ అంటే యంగ్ ఏజ్ పీపుల్కి, ఓల్డ్ ఏజ్లో ఏంటంటే అరుగుదల ఎక్కువ అవుతుంది, మోకాలు ఈ కార్టిలేజ్ భాగం పోతుంది, వాళ్ళకి మెనిస్కస్ పోతుంది. వాళ్ళకి రీప్లేస్మెంట్ కన్నా కూడా యంగ్ పీపుల్ అంటే ఒక 19 ఏళ్ళు 20 ఏళ్ళు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మోకాళ్ళు దెబ్బతిని మెనిస్కస్ పోయి అలాంటి వాళ్ళకి ఈ మెనిస్కస్ రీప్లేస్మెంట్స్ అనేది ఉపయోగపడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ మెనిస్కస్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో మామూలుగా ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే మనం ఎక్స్రేస్లో చూసి ఈ అరుగుదల ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. యూజువల్గా ఈ మోకాళ్ళ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ మోకాళ్ళ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేసిన తర్వాత చాలా మందికి చాలా అపోహలు చాలా భయాలు ఉంటాయి. మేము తొందరగా లేచి నడవగలమా, లేదంటే ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాజ్ అవుతున్నాయంట కదా, ఫిజియోథెరపీ చేయాలి కదా, చాలా మందికి ఈ యొక్క అపోహలు చాలామంది ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ కానీ అంటే మనం కట్ చేసే టెక్నిక్స్లో కూడా తక్కువ బ్లడ్ పోవడం జరుగుతుంది, ఎక్కువ దాని మీద ప్రెషర్ పట్టుకుంటూ ఉండటం జరుగుతుంది. రెండోది ఎంత ఫాస్ట్ రికవరీ అంటే ఇంతకు ముందు రోజుల్లో 3 నెలల పాటు ఫిజియోథెరపీ 3 నెలల పాటు వాళ్ళు ఎదిగి నిలబడి చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఎవరైతే కరెక్ట్గా ఉండి వాళ్ళ బోన్స్ కరెక్ట్గా ఉండి వాళ్ళ అరుగుదల మాత్రమే ప్రాబ్లంతో పడుతున్న వాళ్ళకి మొదటి రోజే అంటే నిన్న ఆపరేషన్ చేస్తే ఈ రోజే లేచి నిలబడి నడిపించడం అనేది జరుగుతుంది. ఎక్సెప్ట్ ఇది దీంట్లో కొంతమంది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎముక వీక్గా ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి తొందరపడి నడవటం పోవడమే మంచిది. కొంత ఎముక బలపడిన తర్వాత ఆపరేషన్ చేసుకోవటం లేదా ఆపరేషన్ చేసుకున్న తర్వాత బలపడేదాకా దాని మీద ఎక్కువగా స్ట్రెయిన్ చేయకుండా ఉండటం. ఎందుకనంటే ఆస్టియోపోరోసిస్ ఉండి కూడా కొంత ఆపరేషన్ చేయడానికి గల కారణాలు ఏంటంటే నొప్పి ఉండటం, గుండె మీద ఎక్కువ భారం పడటం. అంటే నొప్పి వల్ల బీపీ పెరగడం జరుగుతుంది. బీపీ ఎక్కువ అవడం వల్ల గుండె మీద కానీ లేదంటే బ్రెయిన్ మీద కానీ ఎక్కువగా భారం పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశాలను తగ్గించడానికి ఈ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాలి. చాలామంది రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత షుగర్ బీపీ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? షుగర్ బీపీకి ఈ రీప్లేస్మెంట్కి సంబంధం ఏంటి డాక్టర్ గారు అంటే చాలామంది నడవలేక షుగర్ పెరుగుతూ ఉంది. బికాస్ ఆఫ్ నొప్పితో వాళ్ళ ఇంట్లో నడవలేక ఒకే చోట కూర్చోవడం వల్ల షుగర్ పెరుగుతుంది. అండ్ నడిస్తే ఇంకా డాక్టర్ గారు చెప్పినట్టుగా షుగర్ కంట్రోల్ కావాలి, నడిస్తే బీపీ పెరుగుతుంది, నడవకపోతే షుగర్ పెరుగుతుంది. ఈ రెండింటిని కలిపి మనం ఈ చేసే విధంగా రీప్లేస్మెంట్ చేస్తే వాళ్ళు నడవడం జరుగుతుంది, నడవటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సో నడుస్తూ నొప్పి లేకుండా నడవటం వల్ల బీపీ కంట్రోల్గానే ఉంటుంది.
సో ఈ రెండిటి కూడా షుగర్ బీపీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి రీప్లేస్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.